వ్యూవర్స్, నేనండి మీ కావ్యాని. ఈ వీడియోలోని నేనైతే నా షిరిడి ట్రిప్ని నేను మీ అందరికీ చూపించబోతున్నాను. నాతో పాటు కూడా మీరు కూడా చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. లెట్స్ గో టు అవర్ వీడియో. మొత్తానికి డే 1 జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నాను. మేమైతే యూసఫ్గూడ నుంచి కార్లో స్టార్ట్ అయ్యాము. ముందుగా అయితే పెట్రోల్ బంక్కి వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేయించాము. సో యూసఫ్గూడ నుంచి షిరిడీకి రీచ్ అవ్వడానికి టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 666 కిలోమీటర్స్ ఉంది. మా హస్బెండ్ ఇంకెక్కడా లేట్ చేయకుండా చకచకా కార్ స్టార్ట్ చేసేసారు. తెలంగాణ బార్డర్ క్రాస్ చేశాక ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. అలా కొన్ని గంటల పాటు కూర్చొని మొత్తానికైతే షిరిడి చేరుకున్నాం. మా స్టే అయితే శ్రీ సాయిబాబా సనాతన ట్రస్ట్లోనే బుక్ చేసుకున్నాము. షిరిడి ట్రస్ట్ వాళ్ళు ఆన్లైన్ బుకింగ్స్ కూడా తీసుకుంటున్నారు. మా హస్బెండ్ ముందుగానే ఆన్లైన్ బుకింగ్ అయితే చేశారు. మేము ఏసీ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. పర్ డే రూమ్కి 700 అరౌండ్ ఛార్జ్ చేస్తున్నారు. మా హస్బెండ్ ఆన్లైన్ బుకింగ్ చూపిస్తే రూమ్ కీస్ అయితే ఇచ్చారనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ డీటెయిల్స్ వాళ్ళకి ఇస్తే మనకి రూమ్ కీస్ అవి ప్రొవైడ్ చేస్తారు. మాకైతే బి బ్లాక్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్టయితే A to G బ్లాక్స్ రైట్ సైడ్ అండ్ H to రిమైనింగ్ బ్లాక్స్ అన్ని లెఫ్ట్ సైడ్ అయితే ఉన్నాయి. సో మేమైతే రైట్ సైడ్ వెళ్తున్నాం. మా బ్లాక్ అయితే బి బ్లాక్ రైట్ సైడ్ ఉంది. పార్కింగ్ కోసం అయితే ఏ ఇబ్బంది లేదండి, చాలా ప్లేస్ అయితే ఉంది. అసలు మహారాష్ట్ర స్టార్టింగ్ బార్డర్లో ఎంటర్ అయిన తర్వాత చూస్తే నాకు రాజస్థాన్ ఎడార్లే గుర్తొచ్చాయండి. చాలా డ్రైగా, ఎటు చూసినా 1% గ్రీనరీ కూడా కనిపించలేదు. కానీ షిరిడీలో ఎంటర్ అయ్యాక మాత్రం ఫుల్ ల్యాండ్ అంతా గ్రీనరీతో నిండిపోయింది. మొత్తం వాటర్ని ఫార్మింగ్కి ఎలా యూజ్ చేయాలో అలా చాలా బాగా యూటిలైజ్ చేశారు. చూస్తున్నారు కదా, ఎటు చూసినా